ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురూజీ వివేకానంద గారు. ఆయనతో మాట్లాడదాం. చాలా విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కరించుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీరు ప్రతిసారి చెప్తా ఉంటారు, మనమే దైవం, మనలోనే దైవం ఉంది. మరి అలాంటప్పుడు మనమే దైవం అయితే, మనలోనే దైవం ఉంటే అంటే దేవుడు లేడా ఇంక బయట? దేవుడు నమ్మొద్దా? అంటే ఇది ఆస్తికత్వమా ఏంటిది? నాస్తికత్వమా? సో మనలోనే దైవం ఉండి మనమే దైవం అంటే ఇంకా దేవుడు లేడనా మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది అన్నది మీ ప్రశ్న. అవును. నేను మళ్ళీ చెప్తున్నా, సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మనమే. ఆ దివ్యత్వం మనలోనే, ఈ శరీర ప్రాంగణంలోనే నిక్షిప్తమై ఉన్నది. మరింత లోతుగా ఆ అంశాన్ని విచారిస్తే నేను చెప్తున్నది అద్వైతం. దేవుడే లేదన్న వాదన నాస్తికత్వం. నమ్మరు. అసలు దైవం యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు గుర్తించరు అసలు. నా అస్థి అంటే ఇంద్రియాలతో అనుభవించిన దాని అస్తిత్వాన్ని, అంటే భౌతికాన్ని మాత్రమే వాళ్ళు విశ్వసిస్తారు. సెన్సరీ ఆర్గాన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మాత్రమే వాళ్ళు నమ్ముతారు. సెన్సరీ ఆర్గాన్స్ బియాండ్ గా ఉంటే నా అస్థి, నాస్తికత్వం. కానీ నేను చెప్పేది అద్వైతం. అద్వైతం అంటే ఉన్నదంతా దైవమే. దైవం కానిది, దివ్యత్వం లేనిది విశ్వంలో మరొకటి లేనే లేదన్నది నా వాదన. దైవం లేడు అన్న వాదన ఒకటి, నేను చెప్తున్న వాదన దైవం లేనిది లేదు. ఈ రెండింటికి తేడా ఉంది కదా. అసలు దైవమే లేడు, దైవం లేనిదే లేదు. ఉదాహరణకి మనకి ప్రహ్లాదుడి ద్వారా మనకు ఒక ప్రవచనం అందుబాటులో ఉంది కదా. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు కలడు చక్రి, చక్రి సర్వోపగతండు అన్నప్పుడు అన్నిట్లో ఉండి నాలో లేడా, లేకపోతే అన్నీ అయి ఉండి నేను కానా? కాబట్టి మొట్టమొదటిగా మీ ద్వారా సాధకులకు ఉపదేశిస్తున్నది సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనన్న సత్యం అద్వైతం. అసలు దైవమే లేడన్న వాదన నాస్తికత్వం. కాబట్టి ఎవరైనా మీ జీవితాల్లోకి వచ్చి మీ సాహసంతో మీ ముందుకొచ్చి మీ కులం ఏదైనా, మతం ఏదైనా, మీ గత జన్మలు ఎలాంటివైనా, మీ లింగ వ్యవస్థ ఎలాంటిదైనా, మీ ఆర్థికమైన స్థితిగతులు ఎలాంటివైనా, మీ తీరుతెన్నులు ఎలాంటివైనా, మీ వైఖరులు ఎలాంటివైనా, మీ ఆలోచన సంవిధానం ఎంత నికృష్టంగా ఉన్నా సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనని కుండబద్దలు కొట్టి చెప్పడానికి మీ ఎదురుగుండా ఎవరైనా వస్తే, మీ ఆవరణలోకి ఎవరైనా ప్రవేశిస్తే మీరు ఇతను నాస్తికవాది అని ముద్ర వేసి అతన్ని తరిమేయదు. నాస్తికవాదం వేరు, అద్వైతం వేరని మీ ద్వారా సాధకులకి తేటపరిచి చెప్తుంది. దైవం ఉంది అంటున్నారు, దైవం మనలోనే ఉంది అంటున్నారు. మళ్ళా దైవాన్ని ప్రత్యేకంగా పూజించాల్సిన అవసరం లేదు అనే మీనింగ్ వచ్చేలాగా అనిపిస్తోంది. మనలోనే ఉన్నప్పుడు ఇంకెందుకు ప్రత్యేకంగా పూజలు చేయాలి, ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలి, లేదంటే ప్రత్యేకంగా గుర్తించాలి అని అనిపిస్తూ ఉంది. చిన్న కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది నాకు. ఇందులో క్లారిఫై చేయరా? జ్ఞానం, సుజ్ఞానం పాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా మనంతట మనకే ఆ స్పష్టత వచ్చి తీరుతుంది. ఏమని స్పష్టత వస్తుందంటే, మన సనాతన సాంప్రదాయంలో ఆచార వ్యవహారాలు, మనం విగ్రహారాధన, దేవుణ్ణి పూజించడం మొదలైనవన్నీ కూడా మనలో ఉన్న దైవాన్ని, మనలో ఉన్న దివ్యత్వాన్ని అనుక్షణం స్మరించడానికే అనేది ఖచ్చితంగా తేటపడుతుంది. ఉదాహరణకి శివోహం శివోహం శివోహం, జనరల్గా ప్రతి టీవీలో ప్రతి ఛానల్లో శివోహం అని మారుమోగిపోతుంది. మరి శివోహం అంటే ఏంటండి? శివుడి దైవం అనే. శివ అంటే దైవం, అహం అంటే నేనే, శివోహం అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనే. ఆది గురువైన శంకరాచార్యులు ఉపదేశించిన ఒక ఉపదేశామృతం నిర్వాణ షట్కం. షట్కము అంటే 6 శ్లోకాలు. 6 శ్లోకాల్లో ఉన్న సారభూతమైన అంశం కానీ మనకి తేటపడితే మనందరం నిర్వాణ స్థితికి ఉద్ధరింపబడతామని ఆది గురువైన శంకరాచార్యుల వారు మనకు ఉపదేశించారు కదా. మరి ఆ నిర్వాణ షట్కమే కదా శివోహం 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 అని మనకు ఉపదేశించింది. మనోబుద్ధహంకార చిత్తాని నాహం అంటే మనసు, బుద్ధి, శరీరం నేను కాదు, పంచభూతాలు నేను కాదు, పంచేంద్రియాలు నేను కాదు, పంచభూతాలతో అనుభవిస్తున్నది నేను కాదు. మరి నేను ఎవరిని? సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే. ఒక్కసారి మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నిర్వాణ షట్కాన్ని ఒకసారి వినండి. అందులో ఏ నేనైతే నేను అయ్యున్నానో ఆ నేను యొక్క సమగ్రమైన అవగాహన, అంటే దైవం యొక్క సమగ్రమైన అవగాహన. ఏ నేనైతే నేను కాదో, అంటే నేను 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 అని అనుకుంటూ ఉంటాం కదా. నిత్యం నేను కమిట్ అయితే నా మాట నేనే విన్నా, ఇలాంటివన్నీ మనం వింటుంటాం కదా. నన్ను ఎవరైనా అంటే నేను ఊరుకోను, దెబ్బకి దెబ్బతీస్తాను. ఆ నేను మనం ప్రస్తుతం పోషిస్తున్న పాత్ర. మనం అందరం ద్విపాత్రాభినయం చేస్తున్నాం తల్లి. ఒకటి అసాధారణమైన దైవం, రెండోది అతి సాధారణమైన మానవుడు. అందుకే మొట్టమొదటిగా గీతా శాస్త్రంలో
జ్ఞాన షట్కంలో మన శ్రీకృష్ణుడు గీతాదాత, గీతా ప్రదాత, గీతా నిర్మాత వారు క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, దైవ ఆసుర సంపద్ విభాగ యోగం అని ఏనేనైతే నేను అయ్యున్నానో ఆ నేనుని, ఏనేనైతే నేను కాదో ఆ నేను కానటువంటి సమాచారాన్ని, ఆ నేను కానటువంటి యొక్క పోకడలన్నింటినీ వేరు చేసుకుంటూ వచ్చారు. చూడండి మీరు ఆ ప్రకరణాలు గమనిస్తే, ప్రకరణం యొక్క శీర్షికలు గమనించండి. క్షేత్రజ్ఞ విభాగ యోగం. విభాగం అంటే విడగొట్టడం, యోగం అంటే కలవటం. సో ఏనేనైతే నేను అయ్యున్నానో ఆ నేను దగ్గరికి వెళ్ళాలంటే, సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న స్థితికి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే, మనలో ప్రస్తుతం మనం పోషిస్తున్న మానవుడు అనే పాత్ర ఉన్నది, ప్రస్తుతం మనం ధరిస్తున్న దేహం ఉన్నది. ఈ దేహం నేను కాదు, ప్రస్తుతం పోషిస్తున్న మానవుడు అనే పాత్ర నేను కాదు అని తెలియచెప్పడానికే క్షేత్రజ్ఞ విభాగ యోగం ఉపదేశించారు. 34 శ్లోకాల సంపుటి. ఆ 34 శ్లోకాల సంపుటి యొక్క సారాంశాన్ని చెప్పాలంటే, నేను యంత్రాత్మకమైన ఈ శరీరాన్ని కానే కాదు, యంత్రాత్మకమైన శరీరంలోని మంత్రాత్మకమైన దైవాన్నే నేను. అలాగే తర్వాత గుణత్రయ విభాగ యోగం అంటే దేహంలో ప్రవేశించడం వలన వచ్చిన క్షేత్ర వికారాలని గుణాలు అంటారు, త్రిగుణాలుగా చెప్పారు. ఆ త్రిగుణాలు నావి కావు, ప్రస్తుతం నేను ధరిస్తున్న దేహానివే అని మన గుణత్రయ విభాగ యోగంలో తమో సత్వ రజోగుణాలు నావి కావని అర్థం చేసుకోమని శ్రీకృష్ణుడు ఉపదేశించారు. అలాగే శ్రద్ధాత్రయ విభాగ యోగం, అలాగే దైవ అసుర సంపద్ విభాగ యోగం. ఒక్కసారి ఆలోచించండి, మనం దైవాలం కాకపోతే దైవాసుర సంపద్ విభాగ యోగం ఎలా చెప్తారండి? సో మనలోనే తాత్వికంగా, దైవికంగా మనం దైవాలం కాబట్టి మనలో కొన్ని శంకరాభరణాలు ఉన్నాయి, మనలో అజ్ఞానం వలన ఏర్పడిన ఆసురీ పోకడలు కూడా మనలోనే ఉన్నాయి. ఏవి తత్వత జన్మత మనలో ఉన్న దైవ లక్షణాలు, ఏవి అజ్ఞానం వలన మనలో పేరుకుపోయిన ఆసురీ లక్షణాలు, వాటి రెండింటిని వేరు చేసుకోమని చెప్పారు కదా. మీ ద్వారా సాధకులను ఒక్క ప్రశ్న అడుగుతాను. మనం దైవాలం కాకపోతే మనలోనే దైవ లక్షణాలు, మనలోనే అసురు లక్షణాలు పేర్కొని పోయి ఉండకపోతే దైవాసుర సంపత్ విభాగ యోగం అని ఎందుకు చెప్తారనేది మీకు అర్థమవుతున్న కొద్దీ, జ్ఞానం అర్థమవుతున్న కొద్దీ, సత్యం అర్థమవుతున్న కొద్దీ అన్ని విషయాలు మీకే తేటపడుతూ ఉంటాయి. రైట్ గురువు గారు, ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే, అంటే మీతో మాట్లాడాలని అనుకుంటే, లేదు మీ క్లాసులు వినాలంటే, ఎందుకంటే మీరు క్లాసులు చెప్తుంటారు కాబట్టి మీ క్లాసెస్లో జాయిన్ కావాలనుకుంటే అవకాశం ఉంటుందా? ఇస్తారా అవకాశం? ఖచ్చితంగా. కాకపోతే నేను నిర్వహించే ప్రవచనాలకి నేను పెట్టుకున్న శీర్షిక జ్ఞాన ఉప ఆసన. గురువు యొక్క సమక్షంలో ప్రత్యక్షంగా గురుముక్త సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకునే ఒక ప్రక్రియ నేనైతే ఆచరిస్తున్నాను. నేను ఖచ్చితంగా ప్రవచనాలు నిర్వహిస్తూ ఉంటాను. ఎవరికైనా ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయొచ్చు. కాకపోతే ఫోన్లో ప్రశ్నలు అడిగితే మాత్రం అది కష్టంలేండి, ఇంత అసలు అద్భుతమైన సత్యాన్ని అమ్మో. ఫోన్లో క్లారిఫై చేయటం మాత్రం ఇంచుమించు అసాధ్యం. ఇంపాసిబుల్. నిజంగా ఈ సత్యం పట్ల, జ్ఞానం పట్ల కాస్తంత జిజ్ఞాసగానే ఉంటే, వారు ఏదైనా లోతుగా ఈ సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు కొంత సమయాన్ని కేటాయించాలి. కొంత సమయాన్ని కేటాయించినప్పుడు సత్యాన్ని ఉపదేశించి, ఆ సత్యం అర్థమవుతున్నప్పుడు సాధకుల్లో ఉన్న సందేహాలన్నిటిని నివృత్తి చేసి, ఆ సత్యాన్ని ధృవీకరించడానికి దోహదపడే సరైన శాస్త్ర ప్రమాణాలని ఉపదేశించి, ఎట్టకేలకు సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనని సాధకుడితో అంగీకరింపచేసే, అంటే సర్వజ్ఞులుగా తీర్చిదిద్దే, ముస్తాబు చేసి పంపిస్తాను. అది మాత్రం ఖచ్చితంగా నేను తెలియజేస్తాను మీ ద్వారా సాధకుడు. థ్యాంక్ యూ సార్. జై సో మచ్. జై